ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. ఫిబ్రవరి 19. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనిరి. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. యెహోషువ మరియు ప్రజలు దీనులుగా భయముతోనున్న గిబియోనీలతో ప్రమాణం చేయుటలో ఏమాత్రము హాని ఉండదని తలంచి ప్రమాణం చేసిరి. కావున వారు దేవుని యొద్ద సంప్రదించకనే బ్రతిమలాడుచున్న గిబియోనీలకు జాలి దయ చూపించగోరి వారిని నాశనం చేయమని నిబంధన చేసిరి. యెహోషువ మరియు ఇశ్రాయేలు ప్రజలు గిబియోనీల విషయమై దేవుని యొద్ద విచారించి ఆయన చిత్తమును ఎరుగుటలో తప్పిపోయినట్లు మనము కూడా ఎంతో తరచుగా దేవుని నుండి నడుపుదలను వెతుకుటలో తప్పిపోదుము. ప్రభువు ద్వారా నడిపించబడుట దేవుని పిల్లల యొక్క ఆధిక్యత. ఆయన నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని వాగ్దానం చేసెను. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. మనకందరికి ఇది గంభీరమైన హెచ్చరిక. ఏదైనాను తీర్మానం చేయుటకు ముందు, ఏమైనాను చేయుటకు ముందు, అది కుటుంబ సంబంధమైన లేక వివాహ సంబంధమైన లేక ఉద్యోగ సంబంధమైన విషయమైనను మనము నష్టపరచబడకుండా అవమానపరచబడకుండా నిమిత్తము నడిపింపు కొరకు ప్రభు యొద్దకు వెళ్ళుటకు జాగ్రత్త వహించవలెను. కొందరు చిన్న విషయములకు కూడా ప్రభు యొద్దకు వెళ్ళవలెనా అని ఆశ్చర్యపడవచ్చును. జ్ఞాపకముంచుకొనుడి, యెహోషువ కూడా గిబియోనీల విషయమై ఇదే అనుమానాస్పదమైన తలంపును తలంచెను. దేవుని ప్రజలముగా మన బంధువులు, మన స్వంత తెగవారు, మన స్నేహితులు లేక ఇరుగు పొరుగువారు లేక మరి ఇంకెవరి ద్వారానైనాను నడిపించబడకుండానట్టు హెచ్చరిక తీసుకుందాము. కేవలం దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ మరియు దేవుని స్వరము ద్వారా మాత్రమే నడిపించబడవలెను. దేవుని చిత్తమును కనుగొనుటకు ఒకవేళ ఒక దినము కానీ, ఒక వారము కానీ, 5 సంవత్సరములు కానీ, 10 సంవత్సరములు కానీ లేక ఇంకా ఎక్కువ కానీ పట్టవచ్చును. అది ఎంతకాలమైనప్పటికీ ఆయన నీతో మాట్లాడుటకు ఇష్టపడినంత వరకు ఓపికతో వేచి ఉండుము. దాని నిమిత్తం పదే పదే ఉదయము, మధ్యాహ్నము, రాత్రి మరియు ప్రతిదినము ప్రార్థించుము. లేని ఎడల మీరు మీ పిల్లలు నష్టపోవుదురు. ఈ నష్టము అనేక రీతులుగా ఉండవచ్చును. మొట్టమొదటిగా, నీవు ఆత్మీయంగా గుడ్డివాడవగదువు. నీవు దేవుని వాక్యమును అర్థం చేసుకొనలేవు. నీవు ఎంతమాత్రము ప్రార్థన యందు ఆనందమును అనుభవించలేవు. నీ ఆత్మీయ వినికిడిలో మందుడవైనందున నీవు దేవుని స్వరమును వినలేవు. శత్రువు నీ జీవితంలో ఇంకా ఇంకా అధికముగా స్థలమును సంపాదించుకొనుచూ ఉండును. ప్రభు భూమి మీద ఉన్న జనులందరికంటే నిన్ను అత్యధికంగా ఇచ్చించుటకు పరలోక స్వాస్థ్యమును నీకు ఇవ్వవలెనని కోరుచున్నాడు. ఆయన తనకున్నదంతయు, తన రాజ్యమును, తన అధికారమును నీకు ఇవ్వగోరుచున్నాడు. అందుచేతనే కొన్నిసార్లు ఆయన నిన్ను వేచి ఉండునట్లుగా చేయును. దేవుని యొద్ద నుండి నీవు సమస్తమును పొందగోరుచున్న ఎడల శత్రువు కొరకు వెనుక ఒక డెక్క కూడా విడవబడకుండుటకు నీవు నేర్చుకొనవలెను. నీవు ప్రతి దానిలోనూ దేవుని చేత నడిపించబడవలెను. ప్రభువు నుండి పదే పదే హెచ్చరించబడుచున్నప్పటికీ అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు విషయమై పొరపాట్లు చేయుచు మోసపోవచ్చు ఉండుట ఎంత విచారకరమైన విషయం. కొన్నిసార్లు వారు తమ కుమార్తెలు పెద్దవారైపోవచ్చున్నారు, వారిని ఎవరు వివాహం చేసుకొనరని భయపడుదురు. కావున వారు దేవుని యొద్ద సలహా అడగకుండానే త్వరపడి అవిశ్వాసులతో వివాహం చేయుదురు. వివాహమైన పిమ్మట కుమార్తెలు తమ భర్తలను మార్చుకొనగలరని వాదించుదురు. మీరు అలాగను చేసిన ఎడల మీరు, మీ కుటుంబము మరియు మీ కుమార్తె అనేక సంవత్సరములు కష్టపడవలసి వచ్చును. మీకు ఎంతో దుఃఖము కలుగునని మేము ఎంతో విచారముతో మిమ్మల్ని హెచ్చరించుచున్నాము. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.